మిస్ సేవ్ మూవీ తెలుగు రివ్యూ. సిద్ధార్థ తన కెరీర్ ఆరంభంలో ఎక్కువగా రొమాంటిక్ ప్రేమకథలు చేశారు. అందుకే ఆయన పేరు చెప్పగానే ఆ సినిమాలే గుర్తొస్తాయి. కొత్తతరం కథలుగా అవి అప్పటి ప్రేక్షకుల మెప్పు పొందాయి. మధ్యలో భిన్నమైన జోనర్లు టచ్ చేస్తూ సినిమాలు చేసిన సిద్ధార్థ తనకి క్రేజ్ తీసుకొచ్చిన జానన్ని మాత్రం మరిచిపోరు. కుదిరినప్పుడల్లా ఆ తరహా కథలో నటిస్తుంటారు. అందులో భాగంగా చేసిన మరో ప్రయత్నమే మిస్ సేవ్. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సిద్ధార్థ్ ఖాతాలో విజయం పడిందా? తమిళంలో తెరకెక్కి తెలుగు డబ్బింగ్ వెర్షన్గా విడుదలైన మిస్ యూ సిద్ధార్థ్ కెరీర్లో మరో హిట్గా నిలిచిందా లేదా అనేది చూద్దాం. కథేంటంటే, దర్శకుడు కావాలనే కలలున్న ఓ యువకుడు వాసు అలియాస్ సిద్ధార్థ్ నిర్మాతల్ని కలిసి కథలు చెప్పే ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలో ఓ ప్రమాదానికి గురై తన జీవితంలో చివరిగా గడిచిన 2 ఏళ్ల జ్ఞాపకాన్ని మరిచిపోతాడు. కోలుకున్న వాసు అనుకోకుండా కలిసిన బావి అలియాస్ కరుణాకరన్తో కలిసి బెంగుళూరు వెరతాడు. అక్కడ కేఫ్లో పనిచేస్తుండగా సుబ్బలక్ష్మి అలియాస్ అషికా రంగనాథ్ని చూసి తొలిచూపులోనే మనసి చేస్తాడు వాస్. కాని ఆమె మాత్రం అతడి ప్రేమని తిరస్కరిస్తుంది. తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పి ఎలాగైనా సుబ్బలక్ష్మిని ఒప్పించాలని తిరిగి ఇంటికొస్తాడు. ఆమె ఫోటో చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్ అవుతారు. లక్ష్మితో పెళ్లి కుదరదని, ఆమెని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలని సూచిస్తారు. అయిన పట్టు వదలడు వాస్. అసలు సుబ్బలక్ష్మితో పెళ్లి ఎందుకు వద్దన్నారు? ఇంతకీ ఆమె ఎవరు? వాస్కి, ఆమెకి గతంలో ఏం జరిగింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, తెలుగులో వచ్చిన హాయ్ నాన్న సినిమాని గుర్తు చేస్తుంది మిస్ సేవ్. అందులో పాప చుట్టూ కథ తిరిగితే, ఇందులో ఓ కేసుతో కథని ముడిపెట్టారు. మిగతాదంతా మామూలే. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు, హీరో హీరోయిన్లు జోడీ, వాళ్ల అభినయం మినహా ఇందులో చెప్పుకోనేంత ఏమీ లేదు. ఊహకందే కథ, కథనాలు, భావోద్వేగాలు పండించని సన్నివేశాలు, అనవరంగా వచ్చే పాటలతో సినిమా అలా సాగుతూ వెరుతుంటుంది. 2 గంటల 6 నిమిషాలే అయినా థియేటర్లో సినిమా ఎంతకీ పూర్తవడం లేదనే భావన కలిగేస్తుంది. ఆరంభ సన్నివేశాలు పెద్దగా ఆసక్తిని రేకెత్తించవు. కథ గాడిలో పడటానికి చాలా సమయం పడుతుంది. హీరో హీరోయిన్లు కలిసాకే కాస్త సినిమాలో వేగం పెరుగుతుంది. ఆ ఇద్దరి మధ్య మంచి ప్రేమ సన్నివేశాల్ని మలిచే అవకాశం ఉన్న దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హీరో చూడటం, ఆ వెంటనే తన ప్రేమని వ్యక్తం చేయడం, ఆమె తిరస్కరించడం, ఇలా చకచక తేల్చేశారు. సుబ్బలక్ష్మితో ప్రేమ విషయం ఇంట్లో చెప్పినప్పుడు కథలో చోటు చేసుకునే మలుపు సినిమాకి కీలకం. ద్వితీయార్ధంపై ఆసక్తిని రేకెత్తించే విషయం అదే. ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్తో సాగే సెకండ్ హాఫ్లో బ్యాక్ మ్యారేజ్ అంటే ఏమిటో చెప్పే సన్నివేశాలు, అభిప్రాయాలు కలవని హీరో హీరోయిన్ల మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుంది. కాని వాటిని మరింత లోతుగా చెప్పలేకపోయారనే భావన కలుగుతుంది. మధ్యలో అనవసరంగా వచ్చే పాటలు మరింత సాగదీతగా అనిపిస్తాయి. అవి కథని ఏమాత్రం ముందుకు నడిపించవు. రొమాంటిక్ కథల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ సినిమా అక్కడక్కడ మెప్పిస్తుంది. ఎవరెలా చేశారంటే, సిద్ధార్థ్ తనకు అలవాటైన పాత్రలో అలవోకగా నటించారు. ఆయన నటనకి సవాల్ విసిరేంత సన్నివేశాలేవి ఇందులో లేవు. హీరో హీరోయిన్లు జోడీ తెరపై మంచి జోడీ అనిపిస్తారు. ఇద్దరి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆషికా నటన, ఆమె కనిపించిన విధానం ఈ చిత్రానికి ప్రధాన బలం. సహజంగా పాత్రలో ఒదిగిపోయారు. జేపీ, కరుణాకరన్, మారన్, బాలశరవణన్, షష్టిక తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. వెంకటేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు, కొరియోగ్రఫీ ఏమాత్రం మెప్పించదు. పోరాటాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ లేవు. దర్శకుడు రాజశేఖర్ కథనాల పరంగా చేసిన కసరత్తులు చాలలేదు. కామెడీ, కొన్ని మలుపుల పరంగా ఆయన రచన ప్రతిగా కనిపిస్తుంది. ప్రేమ, భావోద్వేగాలపై మరింత దృష్టి పెట్టాల్సింది. మొత్తానికి మిస్ యూ సినిమా ఎంటర్టైన్మెంట్ని అందించడంలో మిస్ ఫెయిర్ అయింది. సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కథలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం, స్క్రీన్ప్లే ఆకట్టుకోకపోవడం వంటివి ఈ చిత్రానికి మైనస్గా నిలిచాయి.
అనవసరమైన సీన్స్, ఆకట్టుకోని కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారు ఈ చిత్రాన్ని స్కిప్ చేయడం బెటర్. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు.